నా పేరు శ్యామల. మేము మంతిని నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన ప్రభుత్వంలో మాకు శ్రీధర్ బాబు సార్ గారు ఐటీ మినిస్టర్గా ఒక పదవిని కొనసాగిస్తున్నాడు. అలాంటి మాకు శ్రీధర్ బాబు సార్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాకు ఇంకా ప్రజలకు ఏ టైం ఎనీ టైం మాకు ఏది అయినా అవైలబుల్గా ఉండి మాకు రెస్పాండ్గా తొందరగా ఒక మంత్రి కాకుండా సామాన్య మానవుడిగా మాకు రెస్పాండ్ అయ్యి అన్ని విధాలా మాకు చేదోడు వాదుగా ఉండడం, పేద ధనిక ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఒక సామాన్య మానవునిగా మా పక్కకు వచ్చి కూర్చొని నేనున్నా అని భరోసా కొద్దీ శ్రీధర్ బాబు సార్ గారు మాకు ఎంతో చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన ప్రభుత్వంలో మాకు 6 పథకాలలో ఫస్ట్ ఒకటి 500 రూపాయలు గ్యాస్ సబ్సిడీ 0 బిల్లు పొందడం జరిగింది. మహిళలకు ఒక ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఎక్కడ ఎనీ ప్లేసెస్లో మాకు జర్నీ చేసే అవకాశము, మాకు ఫ్రీ బస్సులు కూడా కల్పించడం జరిగింది. ఎడ్యుకేషన్ పరంగా కూడా నిరుద్యోగ యువతకు ఇక్కడ కోకోకోలా ఫ్యాక్టరీ అని సోనపల్లిలో ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే ఒకటి సాఫ్ట్వేర్లో కూడా మాకు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉండకుండా సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం కూడా ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ వాళ్ళతో మాట్లాడి మాకు ఇక్కడ అందుబాటులో కూడా సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం ఒకటి జాబ్ని కేటాయించడం జరిగింది. అలాగే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మాకు డిఎస్సి బీఈడి చేసి వాళ్ళు ఉండి చాలా ఇయర్స్ నుండి డిఎస్సి కోసం చాలా మాకు ఎలాంటి లేకుండా ఉన్నారు అన్న ఉద్దేశం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ వచ్చిన ప్రభుత్వంలోనే తొందరగా మాకు డిఎస్సి బీఈడి వాళ్ళకు డిఎస్సి అవకాశం ఇప్పించడం జరిగింది. ఆల్రెడీ డిఎస్సి కూడా రాశారు. ఇలాంటి ఇంకా నిరుద్యోగ యువతకు మా రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు కూడా ఇంకా ఎలాంటి అయినా మనకు నిరుద్యోగ ఇంకా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అలాగే సార్ కూడా మాకు ఇంకా అండదండగా ఉండి ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎలాంటి వాళ్ళకి కానీ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కటి తొందరగా రియాక్ట్ అయ్యి మాకు అన్ని శ్రీధర్ బాబు సార్ కానీ అన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు. ప్లస్ ఒక డాక్టర్తో కూడా సామాన్య మానవుని గురించి ఆలోచించి ఒక ఎమ్మెల్యే కాకుండా ఇప్పుడు ఐటీ మినిస్టర్ లెవెల్లో ఉండి కూడా సార్ సామాన్య మానవుడిగా ఒక ప్రజల వద్దకి వచ్చి తన అన్ని విధాలా ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇలా ఇంకొక 5 సంవత్సరాలు మా సార్ కొనసాగాలని, మా సార్ ఇలాంటి అభివృద్ధి పథకాలు ఇంకెన్నో చేపట్టాలి. ప్లస్ సెల్ఫ్ పరంగా నా గురించి ఆలోచించుకుంటే నాకు కూడా ఒక నిరుద్యోగ నేను నా బాధను చెప్పుకుంటే సార్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి నాకు ఒక ఉద్యోగం కల్పించారు. ఇలాగే నాలాంటి వాళ్ళు ఎంతోమంది యువతకు అన్ని విధాలా హెల్ప్ఫుల్గా ఉండి నిరుద్యోగం అనేది మన ఇక్కడ మంత్రి నియోజకవర్గమే కాకుండా ఇంకెక్కడైనా ఎనీ ప్లేస్లో కూడా ఇలాంటి నిరుద్యోగం అనే వేరే ఒక వ్యక్తి కానీ ఎవరు కానీ యువత లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీధర్ బాబు సార్ గారు ఇలాంటి ఎన్నో పథకాలు కూడా తీసుకురావాలి. ప్లస్ యువతకు నిరుద్యోగం అనేది లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్.